మనోళ్ళు నాకు మస్తు మంది మెసేజ్ చేశారు ఏమని అంటే ఈ టైంలో స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకి రావచ్చా అని. మొన్న జరిగిన ప్రొటెస్ట్ చూసి చాలా మంది అయితే భయపడుతున్నారు అన్నమాట రావాలా లేదా అని చెప్పి. ప్రొటెస్ట్ జరిగిన మాట నిజమే కానీ ఆ ప్రొటెస్ట్ లో ఇంకొక విషయం కూడా జరిగింది, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. అది మీరు ఇప్పుడు చూసిన పర్సన్ అబార్జినల్ అనమాట. అబార్జినల్స్ అంటే ఎవరో కాదు మామ, వాళ్ళే ట్రూ ఆస్ట్రేలియన్స్. ఎప్పటి నుంచో ఆస్ట్రేలియాలో స్టార్టింగ్ నుంచి ఉన్న కమ్యూనిటీ అనమాట వాళ్ళది. మొన్న జరిగిన ప్రొటెస్ట్లలో ఇతను వచ్చి చెప్పాడనమాట, నిజానికి అదర్ కంట్రీస్ కాదు ఇమిగ్రెంట్స్, మీరు నిజమైన ఇమిగ్రెంట్స్ అని. ఆ మాటలు మనని ఉద్దేశించి అనలేదన్నమాట, అక్కడున్న ఆస్ట్రేలియన్స్ ని ఉద్దేశించి అన్నాడు అనమాట అతను. సో అబార్జినల్స్ అని వాళ్ళు కాకుండా ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఏదో ఒక టైంలో ఇమిగ్రెంట్సే. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే ఈ ప్రొటెస్ట్ ని ఉద్దేశించి అయితే ఏం చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఏం చెప్పకపోగా మళ్ళీ స్టూడెంట్ వీసాస్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ ని వెల్కమ్ చేస్తున్నట్టే ఉంది. ఇక్కడ రోజుకో క్లైమేట్ చేంజ్ అయినట్టే గవర్నమెంట్ రూల్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. అది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయో ఎవరికి తెలియదు. నెక్స్ట్ వీడియోలో ఈ స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఏంది, ఎంత టైం పడుతుంది, ఎంత లోన్ కావాలి అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, చలో ఉంటా మరి.